అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రజల మనిషి, ప్రజల నాయకుడు గుమ్మడి నరసయ్య గారితో ఉన్నాం. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూడగానే గుమ్మడి నరసయ్య గారి పేరు వింటే మీకేం గుర్తుకొస్తుందో ఫస్ట్ కామెంట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీ బాల్యం ఎలా ఉండేది సార్? మా బాల్యం చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులై మేము ఇప్పుడు ఇలా ఈ స్థాయిలో ఉన్నామని చూస్తే అసలు ఆ రోజులకి ఆ పరిస్థితికి ఇవాళకి అస్సలు సంబంధమే లేదు. చాలా డిఫరెంట్ ఉంటుండే. స్కూల్కి ఎక్కడికి వెళ్తుండే సార్? ఎన్ని కిలోమీటర్లు వెళ్తుండే మీరు స్కూల్కి? మా ఊళ్ళోనే 3వ తరగతి వరకు స్కూల్ ఉంది. అప్పుడు ఈ 3వ తరగతి అయిన తర్వాత ఈ పక్క ఊరు అక్కడ 5వ తరగతి వరకు ఉంది. నేను 5వ తరగతి ఆడ పూర్తి చేశాను. బాగా పూర్ ఇప్పుడు 300 కుటుంబాలు ఉన్నది ఈ ఊరు. కానీ అప్పుడు మొత్తం 20 ఇండ్లు ఏమో ఉండే. ఆ టైంలో చాలా పేదరికం. ఇక్కడ ఏం పనులు దొరికేవి కావు. పంటల విషయానికి వస్తే ఇప్పుడున్న పంటలు వేరు, అప్పుడున్న పంటలు వేరు. అప్పుడు జొన్నలు వేసుకునే వాళ్ళు, ఆ ఇట్లో గడకలు, సద్దలు, మొక్కజొన్నలు ఇవి వేసేవాళ్ళు. వరి పంట వేయటానికి ఇక్కడ ఏమి అవకాశాలు లేవు. అవి చాలా తక్కువ బండేటి. ఆ గడకలు, సజ్జలు కూడా ఏదో ఆ పూటకు సరిపోను బండేటి అన్నమాట. అటువంటి పరిస్థితులలో ఈ ఉన్నటువంటి 20 కుటుంబాలు కూడా అట్లా బతికేయి. మేము ఈ వ్యవసాయంతో పాటు అడవిలో దొరికే అన్ని కాయలు, ఈ అడవిలో దొరికే గడ్డలు, సామగడ్డలు, శామగడ్డలు తినేవాళ్ళం. శామగడ్డలు అంటే తెల్ల చెన్న వేరు, నల్ల చెన్న వేరు. నల్ల చెన్న ఉడకబెట్టినాక తీయగా ఇది. తెల్ల చెన్న తీయగ కాదు, చంపేస్తుంది మనిషి. ఆ తెల్ల చెన్న తీసుకొచ్చేవాళ్ళు కాదు, కానీ నల్ల చెన్న తీసుకొచ్చేవాళ్ళు. గోవింద గడ్డలని, ఎల్లూరు గడ్డలని, గడగంద గడ్డలని, నాగబంధపు గడ్డలని ఉండేటి. వీటిని తెచ్చి తినేవాళ్ళం. ఇప్ప పూలు దొరుకుతాయి. ఇప్ప పూలని ఏరకొచ్చి వాటిని ఎండబెట్టి ఎండాకాలం ఏమో ఉడకబెట్టి తినేవాళ్ళం, వానకాలం ఏమో ఏంపుకొని తినేవాళ్ళం. అవి అప్పుడు సేకరించుకున్నాయే దాచిపెట్టుకొని వాటిని వానకాలం కూడా వండుకొని ఏంపుకొని తినేవాళ్ళం. ఎండాకాలం ఏమో ఉడకబెట్టి తినేవాళ్ళం, వానకాలం ఏమో ఏంపుకొని తినేవాళ్ళం. అట్లా అడవిలో దొరికే కాయలు, గడ్డలు వీటితోటి నడిచేది. ఇవాళ ఆడికి పోయినా కానీ పని దొరుకుతుంది. సుతారి పని దొరుకుతుంది, ట్రాక్టర్ దొరుకుతుంది, ట్రాక్టర్ పని దొరుకుతుంది. వివిధ రకంగా మనిషికి ఏదో ఒక పని దొరుకుతుంది. అప్పుడు ఒకవేళ ఎక్కడికన్నా పనికి పోతే, ఎవరి దగ్గరికన్నా కూలికి పోతే రూపాయిన్నర ఇచ్చేవాళ్ళు. ఆ రూపాయిన్నర ఇవాళ రూపాయిన్నరకి పెట్టి ఆ సద్దలో ఎర్రజొన్నలో పట్టుకొస్తే ఈ పూట రేపు పొద్దుగాల పూటకి అయ్యేది. మళ్ళా రేపు మళ్ళా పనికి పోయి మళ్ళా అట్లా బతికినటువంటి వాళ్ళం. నేను ఇల్లెందు ఖమ్మం రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు ఆ పనికి పోయా. రూపాయిన్నర ఇచ్చిండ్రు నాకు. ఏ వయసులో సార్ అది? 18, 20. ఆ చిన్న వయసులోనే ఆ పని నడుస్తుంది, అందరూ ఆ పనికి పోతుంటే మేము పోయేవాళ్ళం. రూపాయిన్నర ఇచ్చేవాడు. ఇవాళ ఆ రూపాయిన్నర పోయి ఇవాళ ఏదన్నా పనికి పోతే 1000 రూపాయలు, 500, 1000 నుండి 1200. ఇప్పుడు రైతు దగ్గరికి పనికి పోతే 1000 రూపాయలు అడుగుతాండ్రు. అట్నే మహిళలు ఇవాళ పత్తి తీయటానికి పోతే కిలో 12 రూపాయలు అట. 22 రూపాయలు సార్ మా ఊర్లో. 22 రూపాయలు. మరి మా దగ్గర 12 రూపాయలు అంటాను. ఈ 12 రూపాయల చొప్పున 50 కిలోల దాకా తీసుకొస్తారు. అంటే 50 కంటే ఎక్కువనే సంపాదించుకుంటారు ఇప్పుడు ఆ రకంగా ఉంది. ఇవాళ వాళ్ళని వరిసేను నాటు పెట్టేందుకో, వరిసేను కొయ్యేటందుకో, ఆ వరిసేనులో కలుపు తీయటందుకు రమ్మంటే రాటాలే.
ఎక్కువ పైసలు వచ్చే- అలకటి పనులు ఎక్కువ పైసలు వచ్చే పనులకు పోతారు. అంటే ఇప్పుడు సీనియర్ లీడర్ల గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు వాళ్ళలో మీకు నచ్చేది చెప్పండి, నచ్చని ముచ్చట చెప్పండి. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళలో నచ్చేది నచ్చని రెండు చెప్పండి. సో మీకు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూడగానే ఏమనిపిస్తుందండి? అంటే సీనియర్ ఎన్టీఆర్తో మీరు కలిసి మాట్లాడడం కానీ ఏమైనా ఎవరికి తెలియని ముచ్చట అంటే మా ఛానల్ వాళ్ళకే చెప్పండి. అంటే వాళ్ళతో మాట్లాడిన మాటలు. ఇలా ఎన్టీఆర్ మనకు నాయకుడుగా కానీ యాక్టర్గా కానీ పరిచయం ఉన్న మనిషి కాదు. మీకు ఆయన ఒక్క డౌట్, మీకు కృష్ణుడు అంటే అంటే మీరు రాజకీయాల్లో ఫస్ట్ టైము అసెంబ్లీలో చూసినప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు కృష్ణుడుగా రాముడుగా చూశాను, మిమ్మల్ని ఎప్పుడు నిజంగా చూడలేదు గిట్లని చెప్పి మాట్లాడారంట. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది నేను చూశాను, అది వాస్తవమేనా? మాకు ఎన్టీఆర్ తోటి ఆయన ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి మా నాయకత్వం రిప్రజెంటేషన్ కోసం పోయింది. ఆయన మాకు టైం అడిగితే పొద్దుగాల 5ంటికి రమ్మన్నాడు, తెల్లవారుజామున 5ంటికి రమ్మన్నాడు. ఆయన తయారయ్యేటప్పటికే 5 అవుద్ది. అప్పటికే ఆయన ఇంటికి చాలామంది వచ్చి ఉన్నారు. ఓ రకంగా చూస్తే మేమే వెనకపోయినట్లు లెక్క. మాకన్నా ముందుగానే ఆయన ఇంటి ఆవరణంతా నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఆయన స్నానం చేసి తయారై బయటికి రాగానే అందరు పోయి కాళ్ళు మోగుతున్నారు. మేము మాదాల నారాయణ స్వామి, మధుసూదన్ రాజు యాదవ్, వేములపల్లి వెంకటరామయ్య, నేను ఎమ్మెల్యేని, మేము నలుగురం, ఇంకెవరు ఉన్నారు 5గురు. ఎన్వి కృష్ణయ్య అని ఆయన పార్టీ నాయకుడు. అప్పుడు మా పార్టీ అంతా కలిసి ఉంది. ఇప్పుడు చీలికలు వచ్చి చీలిపోయి గ్రూపులుగా తయారయ్యాం, కానీ ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు సండ్రపుల్లారెడ్డి గారి నాయకత్వం. ఆడికి పోయేటప్పటికి వాళ్ళందరూ ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళటం, అందరూ కాళ్ళు మొక్కుతున్నారు. అంత అయిపోయింది. మా దగ్గర దాకా వచ్చిండు. మా దగ్గరికి వస్తే మేము మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా సంగతి అని చెప్పాము. మేము పోడు భూములకు సంబంధించిన పోడు భూముల పట్టాలు, నీటి వనరులకు సంబంధించిన ఇవి, గ్రామాలలో రోడ్లకు సంబంధించి ఇవన్నీ చెప్పినాక ఆయన పక్కనున్న సెక్రటరీకి అందించి ఇది పరిశీలన చేయించమని చెప్పి ఇచ్చిండు. అంతా అయిపోయింది. ఆయన మళ్ళీ ఎటో పొద్దున్నే వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోయిండు. మిగిలినందరూ ఉంటారు కదా, ఏంటి మీరేంది ఎట్లా అనంటే, ఏమోనండి ఆయన కనబడగానే విష్ణుమూర్తిలాగా, రామునిలాగా, కృష్ణునిలాగా ఇదేందండి వాళ్ళకి అది ఇదన్నమాట. వాళ్ళకందరికీ కృష్ణునిలాగా దేవునిలాగా కనపడ్డాడు. అదన్నమాట. అయితే ఇప్పుడు ఆయనలో నచ్చని ముచ్చట ఏమైనా ఉన్నాయండి మీకు? అంటే ఎన్టీఆర్ గారిలో, సీనియర్ ఎన్టీఆర్ గారిలో నచ్చని ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా? నచ్చని ముచ్చట్లు ఏం లేవు. ఆయన ఒక యాక్టరు, ఆ యాక్టర్ నుంచి రాజకీయ పొజిషన్లోకి వచ్చిండు. రాజకీయంలోకి వచ్చినాక కాకపోతే ఆయనకు రాజకీయ స్వభావం ఉన్నా ఆయన ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా రాజకీయాలు చూపించింది, కానీ సినిమాల్లో చూపించినట్టు నేచురల్గా చూపించడం కుదరదు కదా. మొత్తానికి మేము అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ఆయన ఇప్పుడు కలవటానికి పోయినప్పుడు, ఏదన్నా రిప్రజెంట్ చేయడానికి పోయినప్పుడు చాలా ఆసక్తిగా చూసేవాడు, మంచిగా మాట్లాడేవాడు. ఓకే, మన వైఎస్ఆర్ గారిని చూస్తే ఏం గుర్తుకొస్తున్నాయండి మీకు? అంటే వైఎస్ఆర్ గారు మిమ్మల్ని నర్సన్న అని పిలుస్తున్నాయంట, నిజమేనా సార్? నర్సన్న అనేవాడు, కామ్రేడ్ అనేవాడు. ఆ రకంగా మమ్మల్ని ఒక నక్సలైట్ పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా గుర్తించేవాళ్ళు. విషయాలు ఏమన్నా ఉంటే చెప్తే వినేవాళ్ళు.
ఇని చేసింది ఏంది జరిగింది ఏంది అనే దానికి వస్తే ఆ విధంగా మా దగ్గర మా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మాత్రం మాకు పనిచేసి పెట్టారు. మేము అక్కడ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేవాళ్ళం, ఇక్కడికి వచ్చి అధికారులకి రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఇక్కడ అధికారులు ఇక్కడ ఏం కావాలో అనేటువంటి దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి పంపించేవాళ్ళు, ఆర్డర్ తెచ్చుకునేవాళ్ళు, ఇక్కడ అమలు చేసేవాళ్ళు. అట్లా చూసినప్పుడు ప్రభుత్వం చేసిందా మరి ఇక్కడున్న అధికారులు చేసిండ్రా అంటే అక్కడ ప్రభుత్వం ఆదేశాలతోటే చేసేవాళ్ళు. కానీ అక్కడి నుంచి ఆదేశం తెచ్చుకోవటానికి ఇక్కడ అధికారులు ప్రయత్నం చేయాలి, ఆ పని చేసేవాళ్ళు. ఇక్కడ మనం ఏది అడిగినా కానీ జెన్యును అని గుర్తించేవాళ్ళు. వీళ్ళు ఏది అడిగినా వాస్తవాన్ని అడుగుతారు. వీళ్ళు అవసరం వీళ్ళ కోసం కాదు, ప్రజల కోసం అనేది చూసేవాళ్ళు. ఒకసారి కలెక్టర్ని తీసుకొని గుండాలు పోయా. ఎడ్ల బండి కూడా మంచి పోయే దారి కాదు, అటువంటి దారిలో గుండాల దాకా తీసుకుపోయా. గుండాల నుంచి ఆలపల్లి, మరుకోడు, ఇటు మళ్ళా అన్సట్పల్లి కాడే ఈ రోడ్డు ఎట్లా జీబులో తీసుకుపోతుండేనా? జీబులో మొత్తం 42 జీబులతో బయలుదేరి గుండాలు పోయేటప్పటికి 16 జీబులు. మిగతా జీబులు అడిగిపోయి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దారి బాగాలేదు, రోడ్లు మంచిగా ఉండకపోతే అంతే. ఆ నుంచి బయలుదేరి మళ్ళీ అటు వచ్చేటప్పటికి 3 జీబులు మాత్రమే వచ్చినాయి. కలెక్టర్ని నా జీబులు ఎక్కించుకొని తీసుకొచ్చా. లాస్ట్ లో ఏమన్నారు, రోడ్లు ఇప్పించింది కలెక్టర్. అప్పుడు ఆయన అదంతా చూసిన తర్వాత ఫస్ట్ విడతగా 70 లక్షలు, అప్పుడు 75 లక్షలు. అప్పుడు 70 లక్షలు అంటే 7 కోట్లతో సమానం. ఇప్పుడు అప్పుడు 70 లక్షలు అంటే ఇప్పుడు 70 కోట్లే. అట్లా మొదలైనటువంటిది. నేను మొన్న రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నాటికి గుండాలకి రోడ్డు ఫైనల్ అయ్యే నాటికి, ఇప్పుడున్నటువంటి రోడ్డు నాటికి కోట్లలోకి వచ్చింది. 200 కోట్లతోటి గుండాల రోడ్డు ఇదయింది. అట్నుంచి అంచట్పల్లి నుంచి ఆలపల్లికి ఇదైంది. ఆలపల్లి, మరుకోడు అవి మన నియోజకవర్గం కావు, బూర్గంపాడు నియోజకవర్గం. ఆడ గెలిచే వాళ్ళు సందలింగయ్య, కుంజ భిక్షం, ఒకసారి వీకబ్బయ్య. ఎవడు గెలిచినా ఆ గ్రామాలను పట్టించుకునేవాడు కాదు. ఆ గ్రామాలంతా మా ఆర్గనైజేషన్, మా ప్రజలు. వాటికి కూడా నేను ఇల్లెందు ఎమ్మెల్యేగా ఉండి కలెక్టర్లతోటి, పీఓలతోటి మాట్లాడి పరిస్థితులను వివరించి అటు కూడా కావాల్సిన పనులన్నీ చేయించాం.